దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి మనం మరి యొక్క కొన్ని ధ్యానం చేద్దాము. కీర్తనలు 1వ అధ్యాయం మనం చదువుకుందాము. కీర్తనలు 1 కాడ నుంచి, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. అటివాడు నీటి కాలం యొద్ద నాటబడిన ఏరువలే, తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉందును. దుష్టులు అలాగుండక గాలికి చెదర కొట్టబడిన పొట్టు వలె ఉందరు. కాబట్టి యెహోవా న్యాయములు నీతిమంతుల మార్గము యెహోవాకి తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడుపు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ, సహాయం దయచే పరిశుద్ధాత్మదేవ, మీ దాసరాలు మరుగుపరిచి అనేకులకి నాయన మీ జీవాకులతో మీరు మాట్లాడి మీరు మాత్రమే సరిచేసి మా హృదయాలు ప్రతి ఒక్కరిని మీరు నాయన మీ కృపలో భద్రపరిచి దీవెనకరంగా మహిమకరముగా ప్రతి ఒక్క బిడ్డకి దీవెనకరముగా మరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని ఏ శ్రమ అడుచున్నా తండ్రి. ఆమేన్. మనకి ఇక్కడ కీర్తనకారుడు మరి 1వ అధ్యాయంలో కీర్తనలో దేవుడు ఇక్కడ అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోక. అంటే దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం అంటే ఈ జీవ గ్రంథము మనము బాగా ధ్యానం చెయ్యాలి. ఇక్కడ ఎందుకు మరి దుష్టుల ఆలోచన అంటే, లోకములో మరి దుష్టులు ఉన్నారు, మరి లోకములో అనేకమైన అపహాసులు ఉన్నారు, పాపులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, మరి రకరకాలైన మనుషులు ఉన్నారు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, మనతో ఆలోచన అంటే ఏదో మనుషులు కాదు, కానీ మన ఆలోచనలు కూడా సరిగ్గా దుష్ట ఆలోచన మనలోకి వస్తూ ఉంటాయి. ఆలోచన ప్రకారం నడవద్దు, కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తా దాన్ని బట్టి మనం నడవాలి అని చెప్తున్నారు. నిజమే కదా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవునిలో మరి నిజముగా మనము ఎక్కువగా మరి ధ్యానంలో ఉంటామో, అప్పుడు దేవుడు మనకి ఈ కార్యములు చేస్తాడు. దేవుని మార్గములో మనం నిలబడటానికి అవకాశం ఉండిద్ది. కానీ మరి అనేకులు మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు కూడా మరి ఆలోచనలు మారిపోయి, తప్పిపోయి, వెళ్ళిపోయి మరలా వచ్చి ఇట్లాంటి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్రవక్త అయిన మరి యోనా ఉన్నాడు. యోనాకి దేవుడు ఒక విషయం చెప్పాడు. అదేంటంటే, యోనా నువ్వు లేచి నినేకి వెళ్ళు, అక్కడ నా సువార్త ప్రకటించము, వారి మీదకి నా ఉగ్రత రాబోతుందని చెప్పమని చెప్పాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రియబిడ్డలారా, మనం ఈ మాటని బాగా ఆలోచన చేద్దాము. కానీ దేవుడు చెప్పినప్పుడు తన మైండ్, తన ఆలోచన బాగానే ఉంది. అప్పుడు వెంటనే సరే ప్రభా వెళ్తానని చెప్పాడు. కానీ మరి తీరా వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? ఆలోచన మారింది. అది ఇక్కడ అందుకే ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు. ఇక్కడ ఆలోచన ఎలా మారింది? ఆ దుష్టుడు పెట్టే ఆలోచన భయం పెట్టాడు. నాకేం చేశాడు? అయ్యో నేను వెళ్ళి అక్కడ మాట్లాడితే మరి ఆ రాజుగారు మొదట నన్నే చంపేస్తాడేమో, ఏం జరిగిద్దో, అసలు ఇదంతా ఎందుకులే, నేను అసలుకి వేరే వాడెక్కి వెళ్ళిపోతే పోయిద్ది, తప్పించుకోవాలని ఆలోచన చేశాడు. ఎవరి చేతిలో పడ్డా మనం తప్పించుకోండి, దేవుని చేతిలో ఎవరు తప్పించుకోవటానికి వీలు కాదు. ఆయన చేతిలో నిన్ను చెక్కుకున్నాడు గనక, ఆయన పిలుపులో నువ్వు ఉన్నావు గనక, ఆయన చిత్తములో నేను ఉన్నాం గనక, ఏది ఏమైనా సరే ఆయన చెప్పింది నెరవేర్చేంతవరకు ఆయన వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఇది నిజమే కదా. అందుకే మరి మనం చదివినప్పుడు మరి ఎంతగానో మరి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, దేవుడు చేసిన బలమైన కార్యాలు కూడా కనపడతాయి మనకి.
ఒక దుష్టుడు ఇచ్చిన ఆలోచన ఎన్ని ఇబ్బందుల పాలైపోయింది చూడు ఒకసారి. ఒక మార్గాన మనం వెళుతుంటే ఆ మార్గం కాదని మరి యొక్క మార్గాన్ని మలుపు తిప్పేది దుష్టుడు అనేవాడు ఉండాడు. వాడే మనకి చేసేది అని నువ్వు నేను తెలుసుకోవాలి. ఈ రోజున దేవుడు ఆలోచన కలిగి నడిచినంతసేపు ఏ ప్రాబ్లమ్స్ మనకు ఉండదో, ఏ ఇబ్బంది మనకు కలగదో, ఏది కూడా మనల్ని తాకలేదని సర్వసత్యమైన దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, నిజమే కదా. ఆ మంచి ఆలోచన మనకు దేవుడిచ్చి నడిపిస్తూ ఉన్నప్పుడు మరి దుష్టుడు అనేవాడు ఉన్నాడు, వాడు ఆలోచన మారవాలని మనకి ఆలోచనలు. పాపుల మార్గాన్ని నిలవక అంటున్నాడు. పాపులు అంటే ఎవరు చెప్పండి? దేవుని మాటని కాదని ఆయన పరిశుద్ధత లేఖనం ప్రకారంగా నడవకుండా దేవునికి దూరముగా అసలు ప్రార్థన చేయకుండా ఉంటే పాపం అంటున్నాడు దేవుడు. ఇక ప్రార్థన చేసుకున్న వాళ్ళందరూ ఎలా ఉంటారు? ప్రార్థన చేసుకోకుండా మరి దేవుణ్ణి ఎమ్మడించకుండా. పాపం అంటే అసలు ప్రార్థన చేయకుండా ఉంటే పాపం అంటే ఏదో లోకంలో భయంకరం పాపం చేస్తున్నారనే దాని అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ ప్రార్థన చేయకపోయినా పాపం చేసినట్టని అంటున్నాడు. అంటే ఎప్పుడు మనము బద్ధకంగా నీరసంగా మరి దేవుని పని అంటే ఆసక్తి లేకుండా దేవుని సన్నిధికి రావటానికి నిర్లక్ష్యముగా మనం అనేక రకాలుగా దుష్టుడు మనకి ఆలోచనలు మారుస్తూ ఉంటాడు. చెయ్యొచ్చులే, వెళ్ళొచ్చులే, చూడొచ్చులే, ఇలాంటి ఒక ఆలోచన. మరి అప్పుడు మనం ఏం చేస్తున్నామంట? పాపం చేసినట్టు. ఏదో పాపం చెయ్య అవసరం, నువ్వు చెయ్య అవసరం లేదు, కానీ ఇది నువ్వు ఎట్లాంటి చేయటానికి వీలు కాదు. అందుకనే మనం ఏం చేశాడు? అపహాసులు కూర్చున్న చోట కూర్చోక, అసలు కూర్చోవద్దు అంటే మనం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఒక దైవ బిడ్డలు మరి దేవుని పిల్లలుగా మనం యొక్క మారు మనసు పొంది రక్షణ పొంది మరి దేవుని యొక్క బిడ్డలుగా జీవించే ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకంగా మనం జీవించాలని దేవుడు ఉద్దేశం అయి ఉంది. అందుకే ఇక్కడ మరి ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ కార్యములు జరిగించాడు. కానీ ఎలా అయినా తప్పించుకోవాలి, నేను వెళ్ళకూడదు, ఎందుకు వచ్చిన బాధ అనుకున్నాడా? ఆలోచన మారిపోయింది. ఒక క్షణంలోనే ఆలోచన మారిపోయింది. మనకు కూడా క్షణంలోనే ఆలోచన మారిపోయింది. మంచి కార్యం చేయటానికి ముందుకెళ్ళి కూడా ఇప్పుడు ఏం చేస్తామో తర్వాత చేయొచ్చులని వెనక్కి వచ్చే ప్రమాదాలు. అవి మంచి కార్యాలు, అనేకులకి మేలుకరమైన కార్యాలు, ఇతరులకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదరించే మనసు, ప్రేమించే మనసు, అవి కూడా చేయనీయకుండా దుష్టుడు అనేవాడు ఉన్నాడు కనుక ఆలోచనలు మార్చి హృదయాన్ని కఠినంపరిచి దేవుని ఆలోచనలే లోకరీతిగా ఆలోచనలు మార్చేసి అది ఒక ప్రమాదకరమైన విషయం. అందుకని మనం ఇక్కడ ఆ విషయంలో మనం చూసినప్పుడు నిజమే కదా, ఏనా మరి ఎంతగానో వెళ్ళి మరి ఆ గాలి తుఫానులు మనుషులందరికీ ఇబ్బంది కలిగింది. చూసావా? వాడలో ఉండా ఏనా అక్కడే తప్పించుకున్నాడు, కానీ లోకంలో ఉన్న అనేక ప్రయాణికులు రకరకాల మనుషులందరూ ఉన్నారు, వారికి ఇబ్బంది కలిగింది ఏనా మూలాన. అది మనం ఆలోచనలు మార్చుకుంటే మన ఇంటిలో మనకి ఇబ్బందులు కలుగుతాయని ఈరోజు నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. అందుకని మనము ఏది ఏమైనా సరే, యుద్ధమైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని మనం మాటని ఆయన చెప్పినది ఏది చెప్పమన్నాడో అది మనం చెప్పాలి. ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు సాయంత్రం 4 మరి వారి గదిలో ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆలోచన ప్రకారం నడిచితే ఏం జరిగిందో మనం చూద్దాం. ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం అంటే బైబిల్ చదివి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అంశాలు పెట్టి అనేకుల కొరకు
మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరైనా కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, మరి యాజకులు కావచ్చు. దేవుడు మాట్లాడినప్పుడు అది గమనించేవారుగా కూడా ఉండాలి. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభు అంటున్నాడంట, నా కుమారుడా, ఇక్కడ కాదు నువ్వు ప్రేరు చేయాల్సింది, నువ్వు వెళ్ళు, అడవిలోకి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడంట ఉన్నపాటున. అంటే ఇప్పుడు యోనా చెప్పాడు కదా దేవుడు ప్రవక్తకి, ఇదిగో నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి చెయ్యంటే ఎలా చెప్పాడు, అలాగే ఈ దినాల్లో కూడా ఇప్పుడు కూడా దేవుడు చెప్పే సమస్యలు ఉంటాయి మన మీద. అవి మనం చెయ్యాలి తప్పకుండా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రియబిడ్డలారా, యవనస్తులారా, అనేక మంది మీలో దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్కరూ, అనేకమైన పిల్లలేమి పెద్దవారేమి ఎవరైనా కావచ్చు, దేవుడు పని విషయంలో చాలా పర్ఫెక్ట్గా మరి కరెక్ట్గా ఆయన చెప్పింది మనం చెయ్యాలని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన వెళ్తూ ఉంటే, ఏంది ప్రభా మరి అడవికి వెళ్ళమంటావు, ఆ అడవిలో మృగాలు ఉంటాయి, మరి మనుషుల్ని చంపేసి పులులు ఉంటాయి కదా, అక్కడెవరికి సువార్త ప్రకటించాలి, అక్కడెవరు ఉంటారు ప్రభు, అక్కడికి వెళ్ళమంటున్నామని అన్నాడంట. అయినా నువ్వు లేచి త్వరగా వెళ్ళు అన్నాడంట. హల్లెలూయా. నిజముగా జరిగిన ఆ విషయం ఇది. త్వరగా వెళ్ళు అన్నప్పుడు మరి నిజంగానే ప్రభు మాట ఉన్నవారికి ఇక పులులు ఎదురొచ్చినా ఏమి లేదు, ఇక ఏమి ఎదురొచ్చినా కానీ మరణం ఎదురొచ్చినా వెళ్ళిపోవటమే. ఎందుకంటే మనతో యేసయ్య ఉన్నాడు కనుక మనల్ని ఎవరు ఏమి చేయలేరు. ఆయన ఆర్డర్ ఇస్తే అన్నీ ఆగిపోవాల్సిందే. అలాగే మరి ఆ పాస్టర్ గారు వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి ఇవిలో గుండా వెళ్ళి ఒక కొండ ఎక్కి సువార్త ప్రకటిస్తున్నాడు. సిలువ సువార్త ప్రకటిస్తున్నాడు. అనేకులు సిలువలో నీ కొరకు దేవుడు నీ పాపాల కొరకు, ఇదే పాపం చేయొద్దన్నాడు కదా దేవుడు, పాపులు మార్గాన్ని నిలవద్దన్నాడు కదా. ఈ పాపాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే ఆ రోజు సాయంత్రం 6 గంటలకి మరి ఒక 4 స్నేహితులు ఒక స్నేహితుడిని తీసుకొని అందరూ ప్రేమగా ఒక స్నేహితుడిని చంపాలని వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. మనం షికారుకి వెళ్దాము, అడవికి వెళ్ళి చానాలు అవుతుంది, మరి నిజంగా వెళ్దాం రండి అని చెప్పి వారు చెప్పుకొని ఒకరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అతనికి తెలియదు, 4 స్నేహితులు ఒక స్నేహితుడిని 3 కలిసి చంపాలని వారు కత్తులు అన్నీ దాచిపెట్టుకొని, వారు దుస్తుల్లో దాచిపెట్టుకొని కనపడకుండా వారు వస్తూ ఉండారంట. అడవిలో వస్తూ ఉన్నప్పుడు మరి ఆ సువార్త పెద్దగా మరి సిలువ సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఎందుకు నీవు అన్యాయముగా ఒకరిని చంపాలనుకుంటున్నావు, ఆ పాపం ఎందుకు చేయాలనుకుంటున్నావు, దేనికని ఒక దేవుని సువార్త బహు బిగ్గరగా వారికి వినపడినప్పుడు నీ కొరకే యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు, మరి నీవెందుకు అలా చేయబోతున్నావు అని చెప్పి దేవుడు మరి ఆ జావకుడు బహుబలముగా మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి వినపడిందంట. వారు ఏమి ఆలోచన అంటే, నిజమే కదా, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన హృదయాల్లో ఏమేమి మనం ఆలోచన చేస్తున్నామో, ఏమేమి జరగబోతున్నామో మనకు తెలుసు కనుక మనం చేసే ప్రతి కార్యానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దాన్ని నిజముగానే వారు ఆలోచన వచ్చిందంట. అవును కదా, మనం నిజంగానే ఇలా చేయబోతున్నాం కదా, ఎందుకైనా ఎవరబ్బా ఈ మాటలు మనతో మాట్లాడుతున్నారు, మన సంగతి ఆయనకి ఎలా తెలుసు, ఆ మనిషి ఎవరో మాట్లాడుతున్నాడు, మన సంగతి ఎలా తెలుసు ఆయనకి, అసలు ముందు ఇతని తర్వాత సంగతి, అతని అక్కడ ఎక్కడో అతని ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తుందో ఈ స్వరం, ముందు అది అంతు కనుక్కుందాం పదండి అని వారు 4 కూడా మరి ప్రయాణం చేసి ఆ శబ్దం ఎక్కడికి వచ్చి వస్తుందో వారు ఎత్తుక్కుంటా మరి కొండ మీద ఆ పాస్టర్ గారు ఉండటం చూశారు. వాళ్ళు చూసి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వెంటనే మరి పాస్టర్ గారు చూసినప్పుడు వారు భయంకరంగా ఏడ్చారు. 4 ఏడుస్తూ ఉన్నారంటే
ఈ నాలుగో స్నేహితుడికి తెలియదు కదా ఆయన చంపేస్తారని. వారు గబగబా కత్తులు కటారాలు తీసి కాళ్ళ ముందు వేసేసారు పాస్టర్ గారి కాళ్ళ ముందు. ఏంటయ్యంటే, అయ్యా మేమేనయ్యా ఆ దొంగలమి, దౌర్భాగ్యులం అయ్యా, పాపులం అయ్యా, ఈ నీచులం అయ్యా, ఈ వ్యక్తిని మా స్నేహితుని చంపాలని మేము ప్రేమతో తీసుకొని వచ్చామయ్యా. ఈ రోజున నీ ద్వారాగా ఈ మాటలు వినబడ్డాయి, మాకు మా కళ్ళు తెరవబడ్డాయి అయ్యా. అన్యాయముగా మేము అన్యాయం చేయటానికి, పాపాన్ని భయంకరంగా మేము చేయటానికి పూనుకున్నామయ్యా. నిజంగానయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించమని వారు ఎంతో ఘోరాతి ఘోరముగా ఏడుస్తా పశ్చాత్తాపడతా మరి ఎంతగానో పాస్టర్ గారి మీద కాడ వారు అన్నప్పుడు, అయ్యా మాకు ఈ జీవితం వద్దు, ఇప్పటివరకు చాలు, ఎన్నో రకాలుగా మేము ఎంతోమంది నివసించాం, ఎన్నో రకాలుగా మేము దౌర్భాగ్య స్థితిలో ఉన్నామయ్యా. ఈరోజు దేవుడు మా కళ్ళు తెరిపించాడు కనుక మా నలుగురికి రక్షణ దయచేయమని వారు నిజంగానే దేవుని యొక్క సన్నిధానంలో, ఎందుకు దేవుడు అంత అర్జెంటుగా వెళ్ళాలంటే పాపంలో నుంచే పరివర్తన జరుగుతుందని దేవుడు తెలుసు. మరి ఎక్కువ పాపం ఎక్కడుండిద్దో అక్కడ దేవుడు రక్షణ కలగజేస్తాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ వాళ్ళు అనుకున్నారా అసలు? మరి పాస్టర్ గారికి కూడా అర్థం కాలేదు కదా, ఏంది ప్రభా ఈ అడవిలోకి వెళ్ళమంటావు అని అంటాం కదా. మనం కూడా శరీరంలో ఉన్న మనుషులవి మనమే, ఎంతైనా శరీర ఆలోచన వచ్చిద్ది, మన మైండ్కి తట్టిద్ది. కానీ దేవుడు పరిశుద్ధాత్మ ఆలోచన మనల్ని బలవంతకరంగా మాట్లాడి పదే పదే మాట్లాడి నిన్ను సరిచేసి ఒక మంచి కార్యం చేయటానికి ఒక మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు దేవుడు. అందుకనే వాళ్ళకి రక్షణ వచ్చింది. ఇది నిజముగా జరిగిన సంగతి, ఇది ఒట్టిది కాదు ప్రియబిడ్డలారా. మన జీవితంలో కూడా మరి నువ్వేమి ఆలోచనతో ఉన్నావో, ఏం ఆలోచన చేయాలనుకుంటున్నావో, ఏది నువ్వు దేవుని కొరకు మరి నిలబడాలనుకుంటున్నావో, మనం ఆ పరిశుద్ధ లేఖనాలు చదివినప్పుడు ఆయన మార్గం మనకి తెలియపడిద్ది అన్నమాట. అందుకే అప్పుడు అంటున్నాడు దేవుడు అక్కడ, ఎవరైతే దివారాత్రులు ధ్యానం చేస్తారో అట్టివారు తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అది తన కాలం అంటే ఒక కాలము వస్తుంది. అంటే ఎప్పుడు మనం ఫలమిచ్చే చెట్టు వలె ఉంటామంటే ఈ భూలోకములో దేవుడిచ్చిన యాజ్ఞలు, కట్టళ్ళు, నిబంధనలు, మరి ఆ పాత నిబంధనలు మనం చూసుకున్నాడు మోషేకి వారందరికీ ఇచ్చిన నిబంధనలు, కట్టళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చినవి కొంతమంది నెరవేర్చారు, వారు కానాను చేరారు. కొంతమంది నెరవేర్చలేక అడవిలో పతనం అయిపోయారు. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. మరి ఎవరైతే దాన్ని ధ్యానం చేస్తామో మనకి గొప్ప కృప దొరికిద్ది అన్నమాట. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కృప ఏమంటే కృప నేను పొందుతుండగా, కృప ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉంటుంది. అంటే ఎప్పుడు దేవునితో ఉన్నవారికి ఎలా ఉండిద్ది, కృప ఉండిద్ది. కొంతకాలం ఉండటం, కొంతకాలం ఆగిపోవటం, మళ్ళీ కొంతకాలం రావటం, మళ్ళీ కొంతకాలం ఆగిపోవటం, అది కాదు. ఎప్పుడూ ఎడతెగక దేవుని యొక్క సన్నిధానంలో ఉంటారో వారికి కృప ఎడతెగక ఉండిద్ది. అందుకని ఇక్కడ రాకడ కాలంలో జరగబోయే సంగతులు కూడా ఈ పరిశుద్ధ లేఖలు మనం చూస్తున్నాం. తన కాలమందు అంటే రాకడొచ్చినప్పుడు మనం చేసిన ప్రతి పనిని యేసయ్య చూస్తాడు. మనం చేసే ప్రతి కార్యాన్ని ఆయన చూస్తాడు కనుక ఇక్కడే ఫలం అనే కాదు, మనకి అక్కడ ఫలం అనేది మనం చూడాలి. పరలోకానికి వెళ్ళినప్పుడు మనము దేవుని కాడ పొందే ఫలాలు ఎక్కడ పొందుతామంటే భూలోకంలోని దాన్ని మనం సంపాదించుకోవాలి. అదే కాక మనుషులు కొంతమంది కొన్ని ఆలోచనలు చెప్తారు. ఏం ఆలోచనలు అంటే మన బంధువులు, స్నేహితులు ఉంటారు. మరి వీరి ద్వారా కూడా మనము ప్రమాదం పడే అవకాశం ఉంది. ఇప్పుడు నీకు కొంచెమే ఆదాయం ఉంది, కొంచెమే పని ఉంది, ఇందులోనే నువ్వు కొనసాగిస్తూ ఉండాలి. కానీ కొంతమంది సలహాలు ఇస్తారు. ఏంటంటే
వెయ్యి సీట్లు వేయి, నువ్వు సీట్ వేయి, ₹1,00,000 సీట్ వేయి, దేవుడు మనకి చేస్తాడని చెప్పి సలహాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సీట్ వేస్తారు. వేసినప్పుడు వాళ్ళు అది కట్టలేక అప్పుల పాలైపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఒక సలహాని పాటించేటప్పుడు దేవుడి కాడ మనం పెట్టి అడిగి, ఇది నేను చెయ్యాలా చేయకూడదా ప్రభా, నువ్వు చెప్పు ప్రభా నేను చేస్తానని అడిగి చెయ్యాలి. మన ప్రభువుకి అప్పగించాలి మొదటగా. అప్పుడు మన దేవుడు మనకి చేస్తాడు. చేయమంటే చేయటం, వద్దంటే ఆగిపోవటం. కొన్నిసార్లు దేవుడు ఇది ఈ పనిలో నుంచి తొలగిపో అంటాడు. తొలగిపోవాలా లేదా? తొలగిపోవాలి. వద్దు నీకు ఈ పని, ఈ సేవ చేస్తా, ఈ వ్యాపారం ఎందుకు నీకు, ఈ వ్యాపారం చేయబాక నా సేవలో నిలిచిండు అని చెప్తాడు దేవుడు. చాలామంది ఏం చేస్తారు, కొంతమంది ఈ వ్యాపారం కూడా చేయొచ్చులే ఏమైద్దులని చేస్తూ ఉంటారు. కానీ రెండిట్లో కుదరదు. ప్రభు ఏం చెప్పాడు శిష్యులతో, ఒక యజమానికి 2 దాసులు ఉండకూడదు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. దాసు అంటే ఒకరికే మనం దాసోహం చేయాలి, కానీ అన్నిటికీ మనం చేయటానికి 2 రకాలుగా నడవటానికి వీలు కాదు. అది ఒక దానిలోనే మనం నిలిచి ఉండాలి. అందుకే ఇక్కడ వారు అప్పులు అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇట్లా అప్పులు చేసే ప్రమాదంలో పడిపోయి మనం దేవునికి దూరం అయ్యే అవకాశం కూడా ఉండిద్ది. ఎందుకంటే మనం అప్పు తీర్చే వాళ్ళు వస్తారు, అప్పుల వాళ్ళు కట్టకపోతే మనకు రోషం వచ్చింది, పనికి వెళ్ళాలి. ఆదివారం కూడా పనికి వెళ్తాం. అయ్యాలి వెళ్ళి వాళ్ళు అప్పు తీరవాలి, ఎందుకు వెళ్తాం మాటలు పడేది అని. ఇట్లా దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా మనము పక్కన పెట్టి వెళ్ళే అవకాశం ఉంది. అది సలహా మనము తీసుకోకూడదు. అందుకే దేవుణ్ణి అడిగి మనము తీసుకోవాలి. ప్రియబిడ్డలారా, ఆలోచనలు మరి ఇట్లా కూడా మనము దేవునికి దూరముగా ఉండే అవకాశం ఉంది. గాలికి చెదర కొట్టబడిన పొట్టువలే ఉందువు అంటే, గాలికి చెదర కొట్టబడి పొట్టువలే ఎలా ఉంటారు మనుషులు చెప్పండి? దుష్టులు అలా ఉండగా గాలికి చెదర కొట్టబడిన పొట్టువలే ఉందురు. అది పొట్టు అంటే తెలుసా మనకి? అందరికీ తెలుసు. కళ్ళల్లో ఒక పొట్టు ఉండిద్ది, వరి పొట్టు. ఆ వరి పొట్టు తూర్పోత పడితే వెళ్ళిపోయిద్ది అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోయిద్దో దానికే తెలియదు. గాలికి గమ్యం లేని జీవితం ఎలా ఉండిద్దని చెప్తున్నాడు దేవుడు. గమ్యాన్ని మనము దేవునిలో ఏర్పరచుకున్నప్పుడు వారు ఇలా ఉంటారు. ఎవరు వాళ్ళు? ఈ లోకంలో వారు గురించి కూడా చెప్తున్నాడు. నిజమే కదా. మంచిగా చదువుకోండి. నాకు ఒక సహోదరుడు తెలుసు, మన సంఘంలోనే. మరి అబ్బాయి చదువుతున్నప్పుడు బ్యాంకీలో పనిచేస్తాడు. ఆయన ఏం చేసాడంటే, ఈ అబ్బాయి చదివే సబ్జెక్ట్ వేరు, ఆయన చదివేది బ్యాంకీలో కాబట్టి బ్యాంకీలో ఇది చదవాలి నువ్వు, ఇది చదవబాక బ్యాంకీలో జాబ్ వచ్చిందని చెప్పి ఆ అబ్బాయిని పూర్తిపాలన చేశాడు. అప్పుడు సహోదరుడు వచ్చి, అమ్మ మరి ఏంటి ఇలా జరుగుతుంది, మా నాన్నగారు అది చదవమంటున్నాడు, నాకు అనేది తెలియదు, ఏం చేయాలో చెప్పని అన్నాడు. నేను ఒక మాట చెప్పా, అయ్యా నువ్వు ఏది చదువుతావో ఇంట్రెస్ట్గా దాని మీదే ఉండు, దాని మీద నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు దేవుడు. నువ్వు మీ నాన్నగారు చెప్పినట్టు చేయబాకు, ఎందుకంటే దానిలో నీకు అవగాహన లేదు కాబట్టి నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చదువు, దేవుడు అదే నీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు. నిజంగానే ఈ రోజున తన తండ్రి లేకపోయినా తన గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దేని మీద తను చదివాడో అదే చదివాడు అన్నమాట. అది చదివితే ఇంటర్వ్యూలో పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలో మరి మంచిగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఈ రోజున గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, రక్షణ పొందాడు. హల్లెలూయా. ప్రియబిడ్డ, సలహాలు తీసుకునేటప్పుడు మంచి సలహాను నువ్వు పాటించాలి. దేవుని యొక్క సలహాని నువ్వు అనుగ్రహించబడాలి. ఈ రోజున తండ్రి జబ్బు చేసి చనిపోయిన ఆ బాధ్యత భారం, ఫ్యామిలీ భారం అంతా తానే
మరి నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జాబ్ వచ్చింది కనుక మరి నిజముగానే మరి ఎంతగానో మరి దేవుని మీద ఆధారపడినప్పుడు మనకి ఈ మార్గాలన్నీ తప్పించి దేవుడు ఈ మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు దేవుడు. ఇది నిజముగా ప్రియ యవనస్తులారా, మీరు కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి సలహాలు, ఎలాంటి సందర్భాల్లో నువ్వు ఉన్నావు, ఏ రీతిగా నువ్వు నడుస్తున్నావు? దుష్టుల ఆలోచన చప్పు నడుస్తున్నావా? ఏ ఆలోచన చప్పు నీ మార్గాలు ఉన్నాయో ఒకవేళ మధ్యాహ్నం సరి చేసుకో. దేవుణ్ణి అడుగు, ప్రభా నా పరిస్థితి ఏంటి, మరి నేను ఏది చదవాలి, ఏది నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనకి అవన్నీ అనుగ్రహిస్తాడు. ఆ మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆయన. ఎప్పుడైతే మనం నడుస్తామో, దేవుని మాట మనం వింటామో, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎంతమంది ఎదురొచ్చినా, ఎన్ని పరిస్థితులు జరిగినా దేవుడే మనకి సహాయకుడిగా ఉండి అక్కడ నడిపిస్తూ ఉంటాడు. తెలియని విషయాలన్నీ ఆయన మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఏ విషయం అయినా సరే ఆయన మనకి తెలియపరుస్తూ ఉంటాడు. అంతే మన జీవితంలో మనము కూడా. అందుకే ఎక్కువగా మనం ఏం చేయాలంటున్నాడు ఇక్కడ, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అట్టివాడు నీటి కాలువ యొద్ద నాటబడని ఏరువలే, తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండ. అంటే నాటబడాలి. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధానంలో నీవు నాటబడాలి. నాటబడినప్పుడు అది ఫలించే అవకాశం ఉండిద్ది. ఆ వేరులు లోపలికి వెళ్ళిపోయి దేవుడు ఆ రీతిగా మనల్ని నాటబడి ఆశీర్వదించబడి మరి ఏ ఆలోచన ప్రకారంగా దేవుని ఆలోచన ప్రకారం మనం ఉండాలని ఎంతగానో దేవుడు మన పక్షాన నడిపిస్తున్నాడు కనుక ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా, ఆయన కృపను మనం పొందేవారుగా ఆలోచనలన్నీ దేవుడు కొట్టివేస్తాడు. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగా స్తోత్రాలయ సహాయం దయచి ఇప్పటివరకు మీ జీవాకులతో మీరు మాట్లాడున్నారు ప్రభా. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు ప్రభా. ప్రతి బిడ్డకి మీ ఆలోచనల ప్రకారం నడిపించు ప్రభా. మరి దుష్టుల ఆలోచన నడిచిన వారు ఎలా నడిచారో ఏమయ్యారో మాకు తెలియపరిచిన దేవా, నీ ఆలోచన ప్రకారం నడిచిన వారికి సమస్తము సమకూర్చి ఆ దీవించిన దీవెనను మీరు అనుగ్రహించిన దేవా. అలాగే ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, వారి ఆలోచన మీరు మార్చండి. ఏ ఆలోచనకి గురి కాకుండా మీ ఆలోచన కలిగి మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మీరు సహాయం చేయండి ప్రభా. బిడ్డల్లో ఉన్న బాధలు, కష్టాలు, విరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆటంకాలు, మైండ్ సరిలేక ఆయా పనిచేయకనైనా మరి బీపీలు, షుగర్లు, అయ్యా ఎన్నో రకాలుగా అనారోగ్యాలతో కొట్టబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకండి, ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎవరికి ఏ పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు మీరు దీవెనగా మార్చిన ఆయన వారి హృదయాల్లో మీరుండి నడిపించి మీ రక్షణా భాగ్యం అనేకులకి సహాయం చేయతండి. ఇంకా రక్షణ పొందిన వారు ఉంటే అయ్యా ఇది అనుకూలమైన సమయం ఆయన, మీరు అక్కడైతే సమీపంగా ఉంది, వారందరికీ రక్షణ కూడా ఇచ్చి దీవించి మీ కృపలో భద్రపరిచి పాంచలు చేసిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారిని బహుగా దీవించమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మీ అందరు దేవుడు దీవించునుగాక.